ఒక వాగు నిర్మాణం కోసం అక్కడి ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ తమ తలరాతలు మారడం లేదని అంటున్నారు భద్రాద్రి జిల్లా మల్లారం గ్రామస్తులు. తమ ప్రాంతంలో పీసు వాగు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో 36 సంవత్సరాల క్రితం మంజూరైంది పీసువాగు. కానీ ఈ ప్రాజెక్టును నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. మల్లారం గ్రామ శివార్లో అడవిలో గుట్టల నుంచి వచ్చే వరద నీరు ఏటా పీసువాగు ద్వారా వృధాగా పోతున్నాయి. ఈ నీటిని సాగునీరుగా అందించాలని 1989లో అప్పటి ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా 34 లక్షలు మంజూరు చేసింది. నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అటవీ భూమిలో పీసువాగు ఉంది. అటవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే చేసి అటవీ శాఖ పరిధిలో ఉన్న 33 ఎకరాల భూమిని గుర్తించి మరో ప్రదేశంలో ఫారెస్ట్ కు అప్పగించారు. పీసువాగు నిర్మాణంలో కొంత పనులు అయ్యాక నిర్లక్ష్యం చేయడంతో నిధులు వెనక్కు వెళ్లాయి. ఇప్పటి వరకు ఆ పీసువాగు నిర్మాణ పనులు అడుగు ముందుకు పడలేదు. పీసువాగు అనే ప్రాజెక్టు పునర్నిర్మాణం కొరకు 35 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆ యొక్క పీసువాగు ప్రాజెక్ట్ అనేది ఈ నిర్మాణం అనేది జరగకుండా ఎక్కడేసిన భూమి అక్కడే ఉన్నట్టుగా ఉంది. పీసువాగు నిర్మాణం కొరకు ఉమ్మడి ఉలవనూరు పంచాయతీలో 4 గ్రామాలు ఉన్నాయి. ఆ యొక్క గ్రామాల చుట్టూ దరిదాపు 1500 ఎకరాలు పోడు భూమి, రెవెన్యూ భూమి అనేది సాగు చేసుకోవడానికి ఉంది. ఆ యొక్క గ్రామాలలో ఇప్పటివరకు నీరు బోర్లు వేసినా కూడా నీరు పడే పరిస్థితి లేదు. ఈ యొక్క పీసువాగు అనేది నిర్మాణం 3 కొండల మధ్యలో ఉంది కాబట్టి ఈ యొక్క 2 పంటలు పండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పీసువాగు అనే నిర్మాణం జరిగితే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడి రైతులు ఎన్నో ఏళ్లుగా పీసువాగు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా పీసువాగు నిర్మాణానికి మాత్రం మోక్షం కలగడం లేదు. సాగునీరు సౌకర్యం లేక వర్షాలపై ఆధారపడి రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగితే పంటలు పండుతాయి. వర్షాలు కురవకపోతే రైతులకు కరువే. 2000 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే పీసువాగు దగ్గర చెక్ డ్యాం నిర్మాణం చేసినప్పటికీ రైతుల పంటలకు సరిపోవడం లేదు. గత 35 సంవత్సరాల క్రితం పీసువాగు అనే పేరుతో శంకుస్థాపన చేయబడింది. ఎన్నో మారినా కూడా పీసువాగు నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ఈ పీసువాగు నిర్మాణం జరిగితే ఉమ్మడి ఉలవనూరు గ్రామ పంచాయతీలో ఉన్న 4 గ్రామ పంచాయతీలకు నీటి సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు ఈ పునర్నిర్మాణం చేయకపోవడం వలన వ్యవసాయానికి నీటి సౌకర్యం లేకపోతుంది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ పీసువాగు నిర్మాణం చేయాల్సిందిగా కోరుతున్నాము. పీసువాగు నిర్మాణాన్ని పునరుద్ధరిస్తే పలు గ్రామాలకు ఉపయోగం ఉంటుంది. మల్లారం, నరసింహసాగర్, లక్ష్మీదేవిపల్లి, బంజరా, గుండ్లమడుగు గ్రామాల పరిధిలోని 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రైతులు 2 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన పీసువాగు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని రైతులు, స్థానికులు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రైతులం మేము కొండలాల నుండి వాగు వస్తా అంటే నీళ్ళు ఆగడానికి చెరువు పోపించుకోవాలి. నీళ్ళు ఆగడానికి చెరువు పోపించుకుంటే మనకి నీళ్ళు ఆగకుండా 15,000 ఎకరాలు సాగులో ఉంది. ఇంతవరకు చేయలేదు. దాన్ని పోయి స్టార్ట్ చేసిండు, ఆఫ్ చేసిండు. నిధులు మంజూరై పనులు మొదలైన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ రైతులు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని పీసువాగు నిర్మాణం పూర్తి చేస్తే సాగుకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.